శ్రీరామనవమి సందర్భంగా గ్రామాల్లో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇదే క్రమంలో చూసుకుంటే ఉత్తరాంధ్ర అయోధ్యగాను అలాగే ఆంధ్ర భద్రాద్రిగాను పేరుగాంచినటువంటి రామతీర్థాల్లో అంగరంగ వైభవంగా కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం మనమైతే రామతీర్థాల్లో ఉన్నటువంటి సీతారామ ఆలయంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. ఈ ఆలయంలో చూసుకుంటే ప్రత్యేకించి పూజలు కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో ప్రత్యేకమైన పూజలతో తలంబ్రాలతో కూడా ప్రత్యేకించే పూజా కార్యక్రమాలు కూడా జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎప్పటికే చూసుకుంటే వేలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని కూడా దర్శించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ యొక్క తలంబ్రాలను కనుక తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే మరింత మంచి చేకూరుతుందంటూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి ఫెసిలిటీస్ కలుగుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటికే బారులు తీరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి ఆ భక్తులు కూడా ప్రత్యేకించి లైన్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా తోపులాట జరగకుండా గతంలో చూస్తూ ఎక్కడికెక్కడే ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు కనిపి అటువంటి ప్రమాదాలు మళ్ళీ ఎక్కడ కూడా చోటు లేకుండా ఒకవైపు పోలీసు బలగాల మధ్య మరొక వైపు ఆలయ అధికారులతో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటివి తలెత్తకుండా ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఆ యొక్క లోపల ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఏ విధంగా ఉంటుంది, అసలు భక్తులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం సీతారామ కళ్యాణం జరిగిన ఒక వైపు అయితే సీతారామ కళ్యాణం జరుగుతుంది, మరోవైపు భక్తుల తాకిడి కూడా అదేవిధంగా ఆలయాన్ని కూడా పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం చూసుకుంటే అభిజిత్తు లగ్నానికి మరి కాసేపట్లో ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే ఇప్పటికే కొన్ని ఎత్తులు కూడా వచ్చి చేరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు వేలాది మంది భక్తులతో ఒకవైపు మండపం కూడా ఫుల్ అయినప్పటికీ కూడా మరొక వైపు ప్రత్యేకించి భక్తుల దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. భక్తులు కూడా ఎటువంటి అంతరాయం ఎటువంటి ఇబ్బందులు కూడా కలుగకుండా అయితే మరొకవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు మజ్జిగ అలాగే మంచినీళ్ళు ఒకవైపు వేసవి దృష్ట్యా పెట్టుకుని అదేవిధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకునే వైపు చూసుకోవచ్చు ప్రత్యేకంగా దర్శన నిమిత్తం కూడా చూసుకుంటే ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ లైన్లు ఏర్పాటు చేసి నేరుగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా లోపలికి వెళ్ళే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో కొంతమంది భక్తులు కూడా భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మరి ఏ ఊరి నుంచి వచ్చారు? వల్లాపురం నుంచి వచ్చారు. ఇక్కడ మీ లైన్లో ఎంత టైం పెట్టింది రావడానికి? గంట అయింది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వల్లాపురం. లైన్లో ఎంత టైం, ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే దర్శనం అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. మేడం గారు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఈ పర్వదినాన్న ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి? శ్రీకాకుళం నుంచి వచ్చామండి మేము. దేవత ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. దర్శనం కూడా ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. అందరూ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో చూసాం కదా, ఇక్కడ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, ఎన్ని విధాలుగా చక్కగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్రవలస నుంచి వచ్చాము. ఆంధ్రవలస నుంచి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వచ్చారు, చూస్తూ ఉన్నారు. అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి? చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. శ్రీకాకుళం మాది, మా శ్రీకాకుళం నుండి వచ్చామండి. అంత కలిపి వచ్చింది, బాగానే ఉంది. చూసాం కదా, ఒకవైపు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇంకా భక్తులు అయితే వస్తూ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇటువంటి పర్వదినాన్ని చూసుకుంటే సీతారామ కళ్యాణం ఒకవైపు జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఎలా అండి? అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. ఉత్తరాంధ్ర కలపాలి దేవుడు మాకు ఒంటిమిట్టలాగే దీనికి ప్రభుత్వం వారు మా ఉత్తరాంధ్ర ప్రజలకి అనుకూలంగా మంచి అభివృద్ధి చేయాలని సీఎం గారికి ఈ సందర్భంగా మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి. సదుపాయాలన్నీ బాగున్నాయండి, చాలా సంతృప్తిగా ఉన్నామండి. సో చూసాం కదా, ఒకవైపు ఒంటిమిట్టలో ఏ విధంగా జరుగుతుందో, భద్రాద్రిలో ఏ విధంగా జరుగుతుందో, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రామతీర్థాల్లో కూడా అదేవిధంగా పూజలు జరుగుతున్నాయి అంటూ కూడా వచ్చినటువంటి భక్తులు కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే భక్తులు కూడా అదేవిధంగా తండోపుతండ్లుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూస్తూ ఉంటే అదేవిధంగా తాకిడి కూడా అదేవిధంగా పెరుగుతుంది. ఉదయం నుంచి కూడా చూసుకుంటే వేలాది జనాలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. భక్తులు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చాం సార్. దర్శన ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. ఫ్రీ లైన్ కానీ 50 రూపాయల దర్శనం అంతా బాగుంది సార్.
బాగానే ఉంది సార్ దర్శనాలన్నీ కూడా ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? విశాఖపట్నం నుంచి వచ్చామండి. విశాఖపట్నం నుంచి. మరి వచ్చేటప్పుడు ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంతా బాగానే ఉన్నాయా? ఇవాళ పర్వాలేదు, బాగానే ఉందండి. ఇవాళ పర్వాలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నార్వా విలేజ్ రణస్థల మండలం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు వచ్చారు కదా? చాలా చాలా బాగుందండి. గుడ్. సో చూసాం కదా, ఇక్కడ వచ్చిన భక్తులంతా కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి ఆలయ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే దర్శనం చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో చూడొచ్చు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఈ ప్రత్యేకించి దర్శనాల్లో చూస్తూ ఉంటే అదేవిధంగా ముఖ్యంగా చూడవచ్చు అయ్యవారిని వైపు సీతారామ లక్ష్మణుని ప్రత్యేకించి దర్శనం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా దీనికి సంబంధించి ఒకవైపు చూస్తూ ఉంటే సీతారామ కళ్యాణ అభిజిత్ లగ్నమునందు మరి కాసేపట్లో జరుగుతున్న తరుణంలో అదే క్రమంలో మరోవైపు ఇక్కడ వస్తున్న భక్తులు కూడా అదే క్రమంలో వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఈ విధంగా దర్శనం చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంటుందని కూడా చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు, చూస్తూ ఉంటే సాక్షాత్తు సీతారామ లక్ష్మణ దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏమిటి? బాగా అనిపిస్తుంది, సాటిస్ఫై అనిపిస్తుంది. బాగానే ఉంది. చక్కగా పోలీసులు అందరూ బందోబస్తు నీట్గా అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏమీ ప్రాబ్లము లేదు. అది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అంటే ప్రస్తుతం మీకు ఎలా ఉన్నాయి అంటే భక్తులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారేంటి? బాగానే మంచి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే. అదే ఎండ అనేది కొంచెం ఉంది కాబట్టి కొంచెం చెమట లేకుండా జరుగుతుంది, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సౌకర్యంగా అన్ని చేస్తున్నారు, అన్ని సహకరిస్తారు, పోలీసులు కూడా సహకరిస్తారు కాబట్టి ఏం లేదు, ప్రాబ్లం అయితే. సో చూసాం కదా, అంతా సజావుగా సాగుతుంది, అంతా క్షేమంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడంతో భక్తులంతా కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఈ రామతీర్థాలను ఈరోజు ఉత్తరాద్రి భద్రతగాను అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా ఇదే ప్రాంతంలో భారీ ఎత్తున రావడంతో ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయోధ్యలో ఏ విధంగా పూజలు జరుగుతాయి అదేవిధంగా పూజలు జరుగుతాయంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఈ అభిజిత్ లగ్నమునందు మరి కాసేపట్లో జరిగినటువంటి కళ్యాణానికి చాలామంది ఒకవైపు వేలాది మంది ఒకవైపు జనాలంతా భక్తులంతా వెయిట్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక ముత్యాలు తలంబరాలు ఉంటాయి. మామూలు ఇక్కడ చిట్టి తలంబరాలని అలాగే బియ్యంతో తయారు చేసిన తలంబరాలు 3 రకాల తలంబరాలు ఉంటాయి. ఇందులో బియ్యంతో తయారు చేసిన తలంబరాల పైన శ్రీరామ అంటూ అక్షరాలు కూడా లిఖించబడి ఉంటాయి. ఆ యొక్క తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క ముత్యాలను కూడా ప్రత్యేకించి వాటిని మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని ఆ భక్తులు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇది శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థాల్లో ప్రస్తుతం కొన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి.